ఇక ఎమ్మెల్సీ కవిత లేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తమ పార్టీలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉందన్నారు. పార్టీలో ఎవరైనా సూచనలు చేయవచ్చు, లేఖలు రాయొచ్చని స్పష్టం చేశారు. అంతర్గతంగా మాట్లాడే విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని పరోక్షంగా కవితను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. I've always written to my father at various stages. I believe it is a handiwork of some of the cowards in the party, and the party should decide how to deal with them. I have not written anything negative against KCR Garu or the party to strengthen the party and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. KCR Garu దేవుడు కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. తప్పితే రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాగా ఉన్నది. అయితే ఈ లేఖ ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమైంది, అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది అని ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటుంది అనేటటువంటి నా భావన. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజల కొరగట్టింది ఏమీ లేదు. 2 పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ 2 పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలా అనేది మా తాపత్రయం. ఇంకేమన్నా తొందరపడ అంత యాంగ్జైటీ ఎందుకు, అంత టెన్షన్ ఎందుకు, అంత హడావుడి ఎందుకు? నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెసు, తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ దయ్యాన్ని శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్. ఇక మీరు చెప్పే టెన్షన్ ఎందుకే అంతగానో మాట్లాడిన రాదు, ఎందుకు అంత ఎగబడుతున్నావు? నేను అనేది ఏమంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టాం, సమీక్షా సమావేశాలు. ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము, ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు 17 రోజుల పాటు మీరందరూ చూశారు. ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు 7, 8, 9, 10 గంటలు వారితో చర్చించాం. ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్ట్గా మైకులో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చిట్టీల మీద రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా పార్టీలో వీ ఎంకరేజ్ ఓపెన్ కల్చర్, డెమోక్రసీ కాబట్టి, డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి, ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. కవిత రాసినటువంటి లేఖపై కేటీఆర్ స్పందించారు. ముఖ్యంగా తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి కొని మాతో కాంగ్రెస్ పార్టీ అంటూనే మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది, ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వవచ్చు, ఎవరైనా అధినేతకు ఉత్తరాలు రాయొచ్చు అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు అది మాట్లాడుతూనే ఎంతటి వారైనా ఏ హోదాలో ఉన్నదో పార్టీ అంతర్గత విషయాలు మాత్రం అంతర్గతంగానే చర్చించాలి, బహిర్గతంగా అయితే మాట్లాడకూడదు అనే కామెంట్ చేయడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు ఆయన సెన్సేషన్ కామెంట్ కూడా చేసేందుకు మా పార్టీలో కూడా రేవంత్ రెడ్డి కోవర్లు ఉండొచ్చు అంటూ కూడా ఆయన కూడా మాట్లాడారు. ముఖ్యంగా అసలు మరి రేవంత్ రెడ్డి కోవర్లు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉన్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇంకా
ఏదైతే కవిత రాజకీయ లేఖ తెలంగాణలో మొత్తం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో నిన్న కవిత విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ ఏర్పడిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. తానే లేఖ రాసినట్టు కూడా ఒప్పుకున్నారు. కానీ మా డాడీకి నేను లేఖ రాయడం తప్పేం లేదు, అందులో నేను తప్పు విషయాలు ఏమి రాయలేదు, మొత్తం పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలన్నింటి మాత్రమే రాసారు అంటున్నాయి. పార్టీలో కొంతమంది దయ్యాలు ఉన్నారు, అదేవిధంగా కొరవస్తున్నారు అంటూ కూడా కవిత కామెంట్ చేశారు. తనపై కుట్ర జరుగుతుందనేటువంటి ఒక విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ లేఖ 2 వారాల క్రితం రాస్తే ఇప్పుడు ఎలా లీక్ అయింది, ఎవరు లీక్ చేశారు అనే అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. ముఖ్యంగా చూసినట్టు ఈ యువత కూడా కవిత తన నివాసంలోనే ప్రస్తుతంన్నారు. రేపు మళ్ళీ మీడియా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్న క్రమంలోనే ఈ రోజు కేటీఆర్ చేసినటువంటి ఎంతటి వారైనా ఎంతటి హోదాలో ఉన్న వారైనా సరే పార్టీ విషయాలు మాత్రం బహిరంగంగా మాట్లాడాలి, అంతర్గతంగా మాట్లాడాలి అంటూ కవితను ఉద్దేశించి చేసినట్టుగానే చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీలో మాత్రం వేగంగా పరిణామాలు అయితే మారుతా ఉన్నాయి. ముఖ్యంగా కవిత విషయంలో ఆయన నేరుగా కవిత చేర్చకుండానే చురకలంటించే ప్రయత్నం కేటీఆర్ చేసినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే పార్టీ విషయంలో ఎక్కడ కూడా బహిరంగంగా మాట్లాడొద్దు అని చెప్పారు. అయితే ముఖ్యంగా ఇప్పటికే కేటీఆర్ తో కూడా ఎంత అంతా చర్చించి ఉండవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా మీడియా సమావేశం పెడితే ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి ఈ కేవలం దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి అభిప్రాయం అయితే బీఆర్ఎస్ వర్గాలు ఏర్పడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా చాలా ఆసక్తిగా నిన్న నుంచి గమనిస్తా ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది పార్టీలో, దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా ఒక స్విచ్ వచ్చే అవకాశం ఉంది, కొంత పార్టీపై వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీలోనే కొద్దిగా కొట్టుకుంటూ ఉంటే భవిష్యత్తులో పార్టీ భవిష్యత్తు ఏంటి అనేటువంటి చర్చ కూడా దారి చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ అధినేత చేయాల్సి ఉంది. కానీ ఈ విషయంపై మాత్రం నేరుగా ఆ పేరు పెట్టి మాట్లాడే పరిస్థితి అయితే పార్టీ కీలక నేతలు అయితే సొంతంగా లేరు అని చెప్పాలి. మొత్తంగా చూసినట్లయితే నిన్న నుంచి అంటే కవిత నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉంటుంది, ఏం చేయబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే నిన్న కవిత ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడికంతా కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున జరుగుతున్నారు. కవిత సీఎం అంటూ నినాదాలు చేశారు, కవిత జిందాబాద్ అన్నారు. అదేవిధంగా సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవిత వర్గాలు జిందాబాద్ అంటూ కూడా మెటాలజీగా ప్రదర్శించిన పరిస్థితి. వాళ్ళు కొద్ది రోజుల క్రితమే ఈ తెలంగాణలో సామాజిక తెలంగాణ రాలేదు, సామాజిక న్యాయం జరగలేదు అనే అంశాన్ని కవిత చెప్పుకొచ్చారు. ప్రధానంగా చూసినట్లయితే 10 కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. అంటే 10 సామాజిక తెలంగాణ రాలేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా పునఃపరిశీలించేట్టు చెప్పిన దాని ప్రకారం చూస్తే కవిత కూడా చాలా అసంతృప్తిగా పార్టీపై ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. నిన్న కవిత మాట్లాడుతున్న వయసు కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ కొంతమంది జయాలు ఉన్నాయంటే కూడా మాట్లాడు అవి ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. కేసీఆర్ ఉద్దేశించి చేశారా, లేకపోతే హరీష్ రావు ఉద్దేశించి చేశారా, లేకపోతే సంతోష్ రావు కావచ్చు, అదే కేసీఆర్ అన్నట్టు వంశీధరరావు కావచ్చు, వీళ్ళపై చేశారా, పార్టీ అంటే కుటుంబం పై చేశారా, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి మొదటి నుంచి కేసీఆర్ కొంతమంది కీలక వ్యక్తున్నారు వాళ్ళ ఉద్దేశించి చేశారా మాత్రం మరికొద్ది రోజుల్లో ఖచ్చితంగా క్లారిటీ అయితే బాగుంది. ఇది ఆమె అనుసరణ ఖచ్చితంగా ఆలోచనలు కొత్త కవిత ఇస్తారు అని చెప్తున్న క్రమంలోనే రైట్ చందు.